ప్రైజ్ ద లార్డ్. 2025 సంవత్సరము మార్చి నెల 13వ తారీఖున తండ్రి అయిన దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి మనకు కొన్ని మంచి మాటలు పంపి ఉన్నారు. అదేమనగా ప్రార్థనకున్న శక్తి. ప్రార్థనకు ఎంత శక్తి ఉందో మనం రోజు చూస్తూనే ఉన్నాం. ప్రార్థన అనేది లేకపోతే మన జీవితం లేదు, మనం ఎలా బ్రతకలేము కూడా. అందుకే ప్రార్థన అసాధ్యాలను సుసాధ్యం చేస్తుంది. ప్రార్థన జ్ఞానమునిచ్చి ఆధ్యాత్మికతను నెలకొల్పుతుంది. పాపపు బంధకాల నుండి విడిపిస్తుంది. శత్రువులను సహితము మిత్రులుగా చేస్తుంది. బలహీనులకు చాలా బలాన్నిస్తుంది. నెమ్మది లేని వారికి నెమ్మదినిస్తుంది. కృంగిన జీవితాలను లేవనెత్తుతుంది. సింహాల నోళ్లను మూయిస్తుంది. అగ్నిగుండాలను ఆహ్లాదముగా మార్చుతుంది. సృష్టిని సహితము శాసించగలుగుతుంది. ప్రార్థన అసాధ్యాలను సుసాధ్యం చేస్తుంది. అందుకే పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనల గ్రంథము 91వ కీర్తన 15వ చరణంలో ఇలా వ్రాయబడి ఉంది. అతడు నాకు మొరపెట్టగా నేనతనికి ఉత్తరమిచ్చెదను. శ్రమలో నేనతనికి తోడైయుందును. అతని విడిపించి అతని గొప్ప చేసెదను. ఇంతటితో ఈ పరిశుద్ధమైన మంచి మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్.